నమస్కారం న్యూస్ విజన్కి స్వాగతం। ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। తాగునీరు సాగునీరు ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ బాధితులకు నష్టపరిహారాన్ని చెల్లించండి, అధికారులకు కలెక్టర్ రామ్ గోపాల్ ఆదేశం। అనైక్యత లోపమే విభజనకు కారణం, ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్। హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు కమలానంద భారత స్వామీజీ జోస్యం। డిగ్గీ రాజా సీమాంధ్రులను కించపరిచేలా మాట్లాడుతున్నాడు, పాలకులు కసాయి వాళ్ల కంటే హీనంగా వ్యవహరిస్తున్నారు, నగరి శాసనసభ్యులు గాలి ఫైర్। ప్రజల మనోభావాలను అవహేళన చేస్తున్నా ఇంకా పదవుల్ని పట్టుకుని వేలాడుతున్నారు, ఇకనైనా కళ్లు తెరవండి, రాజకీయ సంక్షోభంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకురండి। కేంద్ర మంత్రులు ప్రజాప్రతినిధులపై సమైక్యవాది మబ్బు చెంగారెడ్డి ధ్వజం। వార్తల్లోని వివరాలు। ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్ రామ్ గోపాల్ అధికారులను ఆదేశించారు। మంగళవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రామ్ గోపాల్ తెలుగు గంగా గాలేరు నగరి ప్రాజెక్టు అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల తాగు సాగునీరు అవసరాల కోసం తెలుగు గంగా గాలేరు నగరి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఈ అభివృద్ధిలో భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని తెలిపారు। ఇందుకోసం డీకేటీ సెటిల్మెంటు భూములను గుర్తించి ధరలు నిర్ణయించాలని సూచించారు। ఈ కార్యక్రమంలో తెలుగు గంగా స్పెషల్ కలెక్టర్ భానుప్రసాద్, తిరుపతి, మదనపల్లె, పీలేరు, పుత్తూరు ప్రాంతాల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో పాటు డిఆర్ఓ ఒంగోలు శేషయ్య, చిత్తూరు ఆర్డీఓ పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు। కేంద్ర మంత్రులు పూటకో ప్రకటన చేస్తూ సీమాంధ్రులను మభ్యపెట్టాలని చూస్తే సహించబోమని, వేర్పాటువాదుల భరతం పడతామని పలమనేరు మాజీ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి హెచ్చరించారు। రాష్ట్ర విభజన జరిగితే నిరుద్యోగులు చెప్పులు కుట్టుకుని బతకాల్సిందేనంటూ మంగళవారం పలమనేరు మాజీ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి చెప్పులకు పాలిష్ చేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చేతగాని వారు కాబట్టే ఢిల్లీ పెద్దలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు। కేంద్ర మంత్రులు పూటకో ప్రకటన చేస్తూ సీమాంధ్రులను గందరగోళంలో నెడుతున్నారని దుయ్యబట్టారు। ఇలాంటి చర్యలు వారు మానుకోవాలని, ఈ ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు। రాష్ట్ర విభజనపై అసెంబ్లీ తీర్మానం ఉంటుందని పదే పదే చెప్పిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు కొత్త పల్లవి అందుకోవడం ఆయన స్వార్థ రాజకీయాలకు నిదర్శనమన్నారు। రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని, ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదింపచేయాలని కోరారు। ఒకవేళ విభజన జరిగితే సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రోడ్లలో తిరగలేరని ఆయన హెచ్చరించారు। కేంద్రంలో ఉండేటువంటి పెద్ద మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రక్రియ కారణమైన ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు రోజుకొక మాట మాట్లాడతారు। ఈ రోజు తీర్మానం పంపిస్తామంటారు, ఇంకొక రోజు అభిప్రాయం పంపిస్తామంటారు, ఇంకొక రోజు మేము రెండు పంపిస్తాం, మేము ఒకేసారి ముసాయిదా బిల్లునే వీడికి పంపిస్తాం, మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి అని మాట్లాడుతూ ఉన్నారు। ఇదే జరిగితే ఈ సీమాంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకం ఎంత నష్టపోతాం, ఎంత అన్యాయం అయిపోతాం అనేటువంటి దాన్ని సరిగా గుర్తించేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఉండేటువంటి నాయకులకు కనీసం జాలి, మరి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను అర్థం చేసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ నాయకులుంటే వాళ్ళని ఏ విధంగా కొట్టాలనో, రేపు రోడ్లలోకి వస్తే కొంచెం రోడ్డు తీసి కొట్టాలనో వద్దని అడుగుతా ఉన్నా। జిల్లాలో ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించాలని రాష్ట్ర సివిల్ సప్లైస్ కమిషనర్ సునీల్ శర్మ జిల్లా అధికారులను ఆదేశించారు। మంగళవారం కమిషనర్ సునీల్ శర్మ హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, డిఎస్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు సకాలంలో కురిసినందున పంటల దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉందని తెలిపారు। దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని జిల్లాల్లో ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు। గతంలో జరిగిన అనుభవాలను పరిగణలోకి తీసుకుని ధాన్యం సేకరించాలని ఆదేశించారు। ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బసంత్ కుమార్, డిఎస్ఓ విజయరాణి, ఏఎం సత్యనారాయణ, సివిల్ సప్లైస్ డీటీలు తదితరులు పాల్గొన్నారు। ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీకి ముసుగు వీరుడని నగరి శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణ నాయుడు ఎద్దేవా చేశారు। మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దిగ్విజయ్ సింగ్ విభజన పైన రోజుకో మాట పూటకో ప్రకటన చేస్తూ సీమాంధ్రులను కించపరిచేలా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు।
సమైక్యవాదుల మనోభావాలను దెబ్బతీసేలా నీచంగా మాట్లాడడం బాధాకరమన్నారు. సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు విభజనకు అంగీకారం తెలిపారని దిగ్గిరాజా చెప్పడం సరైంది కాదన్నారు. అనుకూలమని చెప్పిన వారి వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలకులు కసాయివాళ్లు కంటే హీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కిరణ్కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే సమైక్యవాదమా లేక ప్రత్యేకవాదమా అన్నది ప్రజలే తేల్చుతారని తెలిపారు. ఫైలాన్ తుఫాన్ ఆపలేకపోయా, విభజనను ఆపగలను అని సీఎం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులకు రుణాలు అందలేదని, అధికారులను కొట్టండి అని చెప్పిన మంత్రి పార్థసారథిని తుపాకీతో కాల్చి చంపాలని ధ్వజమెత్తారు. సీఎం పార్థసారథిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు దంపూరి భాస్కర్, రవినాయుడు పాల్గొన్నారు. ఇప్పుడన్నా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి ఆయన చేతిలో ఒక బ్రహ్మాస్త్రం ఉంది. కేబినెట్ సమావేశపరిచి మెజార్టీ కేబినెట్ సభ్యులు ఎవరంటే సీమాంధ్ర ప్రాంతం వాళ్ళు. ఈ అసెంబ్లీనే రద్దు చేస్తున్నారు. రేపు మాకు నవంబర్లో ఎన్నికలు పెట్టమంటే ఎలక్షన్ కమిషన్ పెట్టేస్తుంది. కంబైన్డ్ స్టేట్లో అసెంబ్లీ డిజాల్వ్ చేయమనండి, కేబినెట్ నోట్ ఇవ్వమనండి. గవర్నర్కి ఇస్తే అసెంబ్లీ డిజాల్వ్ అయిపోతుంది. ఎర్లీ ఎలక్షన్స్ 5 స్టేట్స్లో కూడా ఎన్నికలు వచ్చేస్తాయి December 1st వీక్ అట్లా. అప్పుడు సమైక్యవాదులు గెలుస్తారా, ఈ రాష్ట్రం ఒకటిగా ఉండే వాళ్ళు గెలుస్తారా, లేదు ఏర్పాటు వాళ్ళు గెలుస్తారా తేలిపోతుంది. ప్రజలుగా వదిలిపెడతాం. పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయిస్తున్నట్లు జిల్లా పశు వైద్య శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం చిత్తూరులోని జేడీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ నుండి నవంబర్ 3వ తేదీ వరకు 15 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరుగుతుందని తెలిపారు. 120 టీంలు ఏర్పాటు చేసి 9,31,000 పశువులకు టీకాలు వేయడం జరుగుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా నవంబర్ 1 నుండి సునందిని కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని జేడీ తెలిపారు. 3 నుండి 6 నెలల వయసు గల పేయి దూడలను గుర్తించి 75% సబ్సిడీతో దాణా అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా 11,000 లేగ దూడలను గుర్తించామని, ఈ నెలలోపు గుర్తించిన దూడలకు దాణా అందిస్తామని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల్లో ఈ పాడి పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి ఎక్కువగా ఉంటుంది. ఒకరి నుంచి ఒకరు కొనుక్కోవటం కూడా జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే అక్కడ వచ్చినటువంటి పాడి పశువుల్లో గాలికుంటు వ్యాధి మన దగ్గరికి కూడా రావడానికి అవకాశం ఉంది. రైతులకు ముఖ్యంగా నేను విన్నవించేది ఏంటంటే ఈ టీకాలు వేసుకుంటే పాలు తగ్గిపోతాయి, నిండు చూడి ఇసుకుపోతాయి అనే అపోహ ఉంది. ఇది ఎటువంటి పరిస్థితిలో జరగదు. ఒకవేళ పాలు తగ్గినా ఒక 2-3 రోజులు మాత్రమే తగ్గుద్ది. దానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమి లేవు. కాబట్టి రైతులు కూడా అపోహలు విడనాడి ఈ వ్యాధి నిరోధక టీకాలని వాళ్ళ పాడి పశువులకు ఎంచుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఖురాన్ను కించపరిచి ముస్లింల మనోభావాలను దెబ్బతీసిన చేతన్ జనార్దన్ను అరెస్టు చేయాలని ముస్లిం సమైక్య కార్యాచరణ సమితి అధ్యక్షులు షఫీ అహ్మద్ ఖాదరి డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖురాన్లో ముస్లిం మతాన్ని అంగీకరించిన వారిపై హింసాత్మక దాడులు చేయమని అల్లా బోధిస్తున్నాడని, హిందూ జనజాగృతి సమితి సమన్వయకర్త చేతన్ జనార్దన్ తప్పుడు సంకేతాలతో పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని కించపరచడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఖురాన్లో 6,666 శ్లోకాలు ఉన్నాయని, ఏ ఒక్క శ్లోకం కూడా హింసను ప్రేరేపించదని తెలిపారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మానవత్వం మతం కన్నా గొప్పదని, అన్ని మతాలను గౌరవించమని మహమ్మద్ ప్రవక్త బోధనలో ఉన్నాయని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సమితి సభ్యులు సలీం, షాజహాన్, సికిందర్, మెహబూబ్ బాషా, ఖాదర్, ఇస్మాయిల్, జహీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైన ఖురాన్లో 6,666 శ్లోకాలు ఉన్నాయి. ఏ ఒక్క శ్లోకం కూడా ఇతర మతాన్ని కించపరిచే విధంగా, ఇతర మతాన్ని ద్వేషించే విధంగా, హింస చేసే విధంగా లేదు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ముస్లింలు చాలా అన్యూన్యంగా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉన్నారు. మహమ్మద్ ప్రవక్త జీవితం మొత్తం ప్రేమ అనురాగాలతోనే గడిచింది. ఇస్లాం మతం దానికి నిదర్శనం. ఆ విధంగా దాడులు చేసే వాళ్ళు ఇస్లాం మతస్థులు కారు, రాక్షసులుగా మేము చిత్రీకరిస్తున్నాము. విభజన జరిగితే తెలంగాణలో ఎంఐఎం, సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వస్తాయని హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు కమలానంద భారత స్వామీజీ జోస్యం చెప్పారు. మంగళవారం స్థానిక మున్సిపల్ పార్క్ సమీపంలోని అక్షర ధ్యాన రమణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వామీజీ మాట్లాడుతూ రాజకీయ పార్టీల స్వార్థ ప్రయోజనాల కోసమే రాష్ట్ర విభజన జరుగుతోందని ఆరోపించారు.
ముఖ్యంగా అధికార పార్టీ రాజకీయ లబ్ధి కోసమే విభజన మంత్రాన్ని తెరపైకి తెచ్చిందని విమర్శించారు. పార్టీలన్నీ తప్పు చేశాయని, వీటికి దూరదృష్టి లేకపోవడం వల్లే రాష్ట్రానికి దుస్థితి వచ్చిపడిందన్నారు. ఇది చారిత్రాత్మక తప్పిదమని, దీనివల్ల హిందూ మతం పూర్తిగా నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హిందువుల్లో ఐక్యత లేకపోవడం వల్లే సమస్య తలెత్తిందన్నారు. ఫలితంగా దీని ప్రభావం భావి తరాల మీద పడక తప్పదన్నారు. విభజన అనివార్యమైతే తెలంగాణలో ముస్లింల ప్రాబల్యం అధికం అవుతుందని, తద్వారా ఎంఐఎం అధికారంలోకి వస్తుందని, అలాగే సీమాంధ్రలో దళిత క్రైస్తవుల ప్రాబల్యం పెరుగుతుందని, వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తారని జోస్యం చెప్పారు. హిందూ ముస్లిం మతాలపై ఆయన స్పందిస్తూ వీటి మధ్య విద్వేషాలు సృష్టించేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని చెప్పారు. వీటిని తిప్పికొట్టేందుకు జాతీయ భద్రతా వ్యవస్థ అహర్నిశలు కృషి చేస్తోందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యే వ్యవస్థ ఇండియన్ పోలీస్ అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పుత్తూరు ఆపరేషన్ ఇందుకు నిదర్శనమన్నారు. రాజకీయ పార్టీల విధానాలు సక్రమంగా లేవు కాబట్టే విభజన జాతి విచ్ఛిన్నానికి దారితీస్తోందన్నారు. ఇకనైనా సమాజం మేల్కోవాలని, విచ్ఛిన్నకర శక్తుల ఆట కట్టించాలని సూచించారు. లేని పక్షంలో మూల్యం చెల్లించుకోక తప్పదని స్వామీజీ హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో అక్షర ధ్యాన రమణ కేంద్ర నిర్వాహకులు అక్షరానంద భారత స్వామి, విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ శేషయ్య పాల్గొన్నారు. రాజకీయ విధానము, రాజకీయ పార్టీలే దేశంలో అన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి బలైపోయేది మాత్రం సమాజమే. ఏ మనిషి 1000 ఏళ్ళు భూమి మీద ఉంటాను పుట్టడు, నేను ఒప్పుకుంటా. కానీ దేశము సమాజం 1,00,000 సంవత్సరాలు ఉంటుంది, జాతి 1,00,000 సంవత్సరాలు ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి. ఆ రకమైన ఆలోచన పూర్వం మన దేశాన్ని పరిపాలించిన వాళ్ళకు ఉండింది. ఈరోజు తెలంగాణలో కాకతీయులు తవ్వించినటువంటి చెరువులే అక్కడ ఇరిగేషన్ కారణం. ఇక్కడ దక్షిణ భారతదేశంలోకి వస్తే హంపి విజయనగర సామ్రాజ్యం, చోళులు, పాండ్యులు వాళ్ళు తవ్వించినటువంటి చెరువుల ఆధారం. కాబట్టి చెరువులు అనేటువంటి శ్రీకృష్ణదేవరాయలు తవ్వించితే 500 సంవత్సరాల విజన్తో చేశారు. కాకతీయులు 1000 సంవత్సరాల విజన్తో పనిచేశారు. ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా 10 సంవత్సరాల తర్వాత విజన్ ఉందా, 20 సంవత్సరాల తర్వాత విజన్ ఉందా? కాబట్టి పూర్వీకులు ఉన్నటువంటి సుదూరమైనటువంటి సామాజిక దృక్పథం ఈరోజు ప్రజాస్వామ్య విధానంలో రాజకీయ పార్టీలకి లేదుగాక లేదు. కాబట్టే వీళ్ళు తీసుకున్నటువంటి విధానాలు ప్రతి 5 ఏళ్ళకి మారిపోతున్నాయి. ఒక ప్రభుత్వం చేసిన పని ఇంకొక ప్రభుత్వం నిలిపేస్తుంది. వీళ్ళు కొత్తగా ఇంకొక పాట పాడతారు. రాష్ట్ర విభజన జరిగితే నిరుద్యోగ యువత మూటలు మోయాల్సిందేనని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు నిరవధికంగా కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం ఆ పార్టీ నాయకులు చేపట్టిన నిరసన దీక్షలకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రం ముక్కలైతే నిరుద్యోగ యువకులు కూలీలుగా మారి మూటలు మోసుకుని బతుకు బండిని నడపాల్సిందేనంటూ ఎమ్మెల్యే మూటలు మోసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజన పాపం సోనియా, చంద్రబాబులదేనని ఆరోపించారు. వారి రాజకీయ లబ్ధి కోసం తెలుగు జాతిని విచ్ఛిన్నం చేయడం బాధాకరమన్నారు. విభజన జరిగితే సీమాంధ్ర అన్ని రకాలుగా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లేక కూలీలుగా మారి మూటలు మోసుకుని జీవనం కొనసాగించాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేశారు. విభజన ద్రోహుల భరతం పట్టేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్రమించదని, సమైక్యాంధ్రప్రదేశ్ను సాధించేంత వరకు తమ అధినేత జగన్ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. ఈ నెల 26న హైదరాబాద్లో జరగనున్న సమైక్య శంఖారావాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు, యువత పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. అత్యంత ఎక్కువగా వరి పండించేటువంటి ఈ ప్రాంతంలో ఉలవలు కూడా పండనటువంటి పరిస్థితి. 6 కోట్ల మంది సీమాంధ్ర ప్రజల యొక్క గొంతులు కోయటానికైనా సిద్ధపడి తరతరాలుగా కలిసి ఉన్నటువంటి తెలుగు జాతిని నిర్వీర్యం చేస్తూ తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నటువంటి ఈ కుట్రను ఎక్కిస్తున్నప్పటికీ కూడా సోనియా గాంధీ ముఖ్యమంత్రి మన పక్కనున్నాడు, సీమాంధ్రకు సంబంధించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాకున్నాడు అన్నటువంటి ధైర్యంతో ఈ రకమైనటువంటి విభజనకు సాహసం చేస్తున్నది. టీటీడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనగుడి కార్యక్రమాలపై దేవాదాయ శాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మంగళవారం తిరుపతిలోని శ్వేత భవనంలో దేవాదాయ శాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి టీటీడీ బోర్డు చైర్మన్ కనుమూరి బాపిరాజు, సభ్యులు శివప్రసాద్, ఈవో ఎంజీ గోపాల్, జేఈఓలు శ్రీనివాసరాజు, భాస్కర్ హాజరయ్యారు. మనగుడి కార్యక్రమ నిర్వహణ గురించి రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు ఆరా తీశారు. దేవాలయాలు పునరుద్ధరణ, పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అనే అంశాలపై చర్చించారు. ఆలయాల శుద్ధి, పునఃనిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టాలని, అందరి సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని మనగుడి కార్యక్రమాన్ని అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ ఈవోలు, ఏఈఓలు, సూపరింటెండెంట్లు, పీఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు.
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విభాగాల విలీనాన్ని రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఎస్వీయూలో విభాగాల విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తూ మంగళవారం విద్యార్థులు తరగతులు బహిష్కరించి వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. వర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు సుబ్రహ్మణ్యం, మాధవరెడ్డి మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర ఉన్న ఎస్వీయూలో విభాగాల విలీన ప్రక్రియ చేపట్టడం సరైంది కాదన్నారు. కొంతమంది అధ్యాపకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం విలీన ప్రక్రియ చేపట్టడం దారుణమన్నారు. విలీనం చేస్తే యూజీసీ నిధులు రావని, వర్సిటీ అభివృద్ధి ఆగిపోతుందని, విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల అనాలోచిత నిర్ణయాన్ని విరమించుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్వీయూ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అధికారులు వివిధ ప్రొఫెసర్ల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసుకొని వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు విద్యార్థులు బలి చేయడం కోసం వీళ్ళు చర్చిస్తున్నటువంటి యూనివర్సిటీలో అనేక పుకార్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. మేము చెప్తాం, టీడీడీ పోస్ట్ ఉన్నటువంటి అధ్యాపకులు ఈరోజు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ పెన్షన్స్ కానీ ఎలాంటి సదుపాయాలు రావు కాబట్టి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి విలీనం చేస్తే యూజీసీ కింద వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్ని వస్తాయి కాబట్టి ఈరోజు అలాంటి నిర్ణయం తీసుకొని ఈరోజు వాళ్ళకి లబ్ధి చేర్చుకోవచ్చు. ఈరోజు కొంతమంది ప్రొఫెసర్ల కోసం ఈరోజు అధికారులు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికైనా ఇలాంటి అధికారుల నిర్ణయాలని మార్చుకోకపోతే తగిన గుణపాఠం తెలియజేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తాం. ఢిల్లీ పెద్దలు సీమాంధ్ర ప్రజల మనోభావాలను అవహేళన చేస్తున్నా ఇంకా మన ప్రజాప్రతినిధులు పదవులను అంటిపెట్టుకుని సోనియా జపం చేయడం సిగ్గుచేటని మబ్బు యువసేన అధ్యక్షులు మబ్బు చెంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దిగ్విజయ్ సింగ్ సీమాంధ్రులను, సమైక్యవాదులను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయడం మంచిది కాదని సూచించారు. అసెంబ్లీకి నోటు పంపమని, పార్లమెంట్లోనే ఆమోదించుకుని రాష్ట్రాన్ని ముక్కలు చేసేస్తామని మాట్లాడడం అప్రజాస్వామ్యమన్నారు. గత 80 రోజులకు పైగా సీమాంధ్రులు రోడ్లపై ఉద్యమిస్తున్నా కనీస స్పందన కనబరచకపోవడం బాధాకరమన్నారు. 30 కోట్ల రూపాయలను వెచ్చించి శ్రీకృష్ణ కమిటీచే నివేదిక తయారు చేయించినా ఆ తరువాత ఆంటోనీ కమిటీ అని మంత్రుల బృందం అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప సీమాంధ్రుల మనోభావాలను గౌరవించడం లేదని వాపోయారు. ప్రజల మనోభావాలను అవహేళన చేస్తున్నా ఇంకా మన కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పదవులను అంటిపెట్టుకుని ఉండడం దౌర్భాగ్యమన్నారు. దిగ్విజయ్ సింగ్ ప్రకటనలు చూస్తుంటే సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్న సీఎం కిరణ్ భరోసాని కూడా విశ్వసించాలో లేదో అనే మీమాంస సమైక్యవాదుల్లో మొదలైందని, ఇకనైనా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభాన్ని సృష్టించి ఢిల్లీ పెద్దల మెడలు వంచాలని, అలాగే ఏపీ ఎన్జీఓలు తిరిగి ఉద్యమ బాట పట్టాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మబ్బు యువసేన నాయకులు జనార్దన్ రెడ్డి, వినోద్, మున్రాజా, దుర్గం శ్రీను తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మేము సమైక్యవాదిగా భావిస్తున్నా కూడా అసెంబ్లీకి వస్తుందని చెప్పి ఆయన మభ్య పెడుతున్నారని మిగతా పార్టీల వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు దిగ్విజయ్ సింగ్ గారి స్టేట్మెంట్ చూసి అది నిజమేమో నమ్మాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము ఈరోజు విన్నవించుకునేది ఏదైనా ఉంటే, ఖచ్చితంగా మీరు సమైక్యవాదులైతే అసెంబ్లీకి నోటు వచ్చినా రాకపోయినా మీకు సంబంధం లేకుండా మీరు రాజీనామాలు సమర్పించి మీరు వచ్చేయండి. పూర్తిగా కూడా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మేము వేరే ఎవరిని కూడా సమైక్యవాదులుగా మేము చూడడం లేదు. మేము ఈరోజు చూసేది ఏపీ ఎన్జీఓలు, తర్వాత సీఎం గారినే మేము సమైక్యవాదులుగా చూస్తున్నాం. మీరు మన చిత్తూరు జిల్లా ముద్దుబిడ్డ, మీ వెంట మేము నడుస్తాం. మీరు ఉద్యమాన్ని ముందుండి నడిపించండి. ఖచ్చితంగా కూడా మనం సక్సెస్ఫుల్గా పోదాము. మీరు సక్సెస్ఫుల్ సీఎం అయినారు, ఇప్పుడు సక్సెస్ఫుల్ ఉద్యమకారుడు అవ్వండి, చరిత్రకారుడుగా మిగిలిపోండి. మేమందరం కూడా మీ వెంట నడిచడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాం. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని కార్మిక నాయకులు హెచ్చరించారు. కనీస వేతనాలు, సౌకర్యాల సాధన కోసం మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు మెరుపు సమ్మెకు దిగిన విషయం విదితమే. సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన వీరి ఆందోళనలు మంగళవారం నాటికి 2వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా కార్మికులు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏళ్ల తరబడి కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నా తమపై ప్రభుత్వ అధికారులు వివక్ష చూపుతూ కనీస వేతనాలు కూడా ఇవ్వలేదని శ్రామికులు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 101 ప్రకారం 12,500 రూపాయల నెలసరి వేతనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటి నాయకులు కందరపు మురళి, వాడ గంగరాజు, కార్మికులు పాల్గొన్నారు. పార్టీకి పునాదులు కార్యకర్తలేనని, కష్టపడి పనిచేసేవారికి కాంగ్రెస్లో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని రజక ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ అక్కినేపల్లి లక్ష్మయ్య తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ డివిజన్ రైల్వే వినియోగదారుల సంఘం సభ్యులుగా నియమితులైన గుండ్లూరు వెంకటరమణను ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు మంగళవారం సత్కరించారు. బడుగు బలహీన వర్గాల నాయకులు వెంకటరమణను దుస్సెలవుతో సత్కరించి పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అక్కినేపల్లి లక్ష్మయ్య, కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం లాంటిదని, పార్టీని నమ్ముకుని పార్టీ పురోభివృద్ధికి శ్రమించిన వారికి ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుందని తెలిపారు.
సైనికుల్లా పనిచేసిన కార్యకర్తలు రాష్ట్ర దేశ స్థాయిలో ఎన్నో పదవులను అలంకరించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. గత 20 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని పనిచేసిన వెంకటరమణకు DRUCCలో స్థానం కల్పించడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే కుతూహలమ్మకు, DCC అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో SC, ST, BC సంఘాల నాయకులు MR హరిబాబు, భోజరాజు, మల్లెల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడినందుకు, గుర్తింపించినందుకు మరి కార్యకర్తలకు కూడా రాబోయేటువంటి కాలంలో ప్రతి కార్యకర్త కూడా పట్టుదలతో ఉంటే తప్పనిసరిగా ఇదే విధంగా పదవులు వస్తాయని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీ తమను బ్లాక్మెయిల్ చేస్తోందని హీరా గ్రూప్ వ్యాపార సంస్థల అధినేత్రి చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఖండించారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు అజయ్ కుమార్, MR రాజా, సామంచి శ్రీనివాస్ తదితరులతో కలిసి భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముస్లిం విద్యార్థులకు విద్యకు తాము వ్యతిరేకం కాదని, పుణ్యక్షేత్రానికి ఉగ్రవాద ముప్పు ఉందని సాక్షాత్తు కేంద్ర నిఘా వర్గాలే హెచ్చరిస్తున్న తరుణంలో నియమ నిబంధనలకు విరుద్ధంగా ఇస్లామిక్ వర్సిటీని స్థాపించాల్సిన ఆవశ్యకత ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆ నిర్వాహకులపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని, ఆ కేసులు ఇంకా విచారణలో ఉన్నాయన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తుడా ఏ మేరకు అనుమతి ఇస్తే వారు 7 అంతస్తులను ఎవరి అండతో ఎవరిపై ఒత్తిడి చేసి నిర్మిస్తున్నారో తెలియచేయాలని ఆయన నిలదీశారు. హిందువుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సింది పోయి తమపై ఎదురుదాడికి దిగడం సరైంది కాదని సూచించారు. ప్రభుత్వం దీనిపై స్పందించి వర్సిటీ స్థాపన వెనుక ఉన్న అజ్ఞాత శక్తులను బట్టబయలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు గుణశేఖర్, వరప్రసాద్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీ హీరా గ్రూప్ సంస్థల మీద MIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారు పెట్టినటువంటి కేసు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో హైదరాబాద్లో కేసు ఇంకా పరిశీలనలో ఉంది. నిజమా కాదా? దగ్గర G+1 పర్మిషన్ తీసుకుని దాదాపు 6-7 అంతస్తులు కట్టారు. నియమ నిబంధనలు అతిక్రమించలేదా? అవునా కాదా చెప్పండి. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, ట్యాంక్ పొరంబోకుని ఆక్యుపై చేయకూడదు, స్వాధీనం చేసుకోకూడదని. మీరు నిర్మించినట్టు భవనంలో, సముదాయంలో ట్యాంక్ పొరంబోకి మీరు ఆక్యుపై చేసుకున్నారా లేదా? అవునా కాదా? వీటికి సమాధానం చెప్పండి. అంటే ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నారు, భానుప్రకాష్ రెడ్డి వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారు, నా వెనకాల 110 కోట్ల మంది భారతీయులు ఉన్నారు, అంతే, మా వెనకాల ఎవరు లేరు. సోమిరెడ్డి బ్లాక్మెయిల్ వెనుక చంద్రబాబు హస్తం ఉందని, చిత్తూరు జిల్లా వాసులకు కండలేరు నీటిని అడ్డుకోవాలని కుట్ర పన్నితే చరిత్రహీనులుగా నిలిచిపోతారని PCC సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగు గంగ నీటిని చిత్తూరు జిల్లాకు నిలిపివేయాలని, లేని పక్షంలో పైప్ లైన్లు ధ్వంసం చేస్తామని నెల్లూరు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ మంగళవారం తిరుపతిలో నవీన్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మహిళలు తలపై బిందెలను ఉంచుకొని తెలుగు గంగ నీటిని అడ్డుకోవద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నవీన్ మీడియాతో మాట్లాడుతూ కండలేరు పైప్ లైన్ పనులు పూర్తయితే 3 దశాబ్దాల పాటు జిల్లావాసులకు తాగునీటి సమస్య ఉండదన్న సదుద్దేశంతో సీఎం కిరణ్ బృహత్తర కార్యక్రమాన్ని చేపడితే జిల్లాలో టీడీపీకి పట్టు పోతుందనే అక్కసుతోనే చంద్రబాబే సోమిరెడ్డిచే ఇలాంటి వ్యాఖ్యలు చేయించారని నవీన్ ఆరోపించారు. జిల్లావాసిగా చంద్రబాబు 9 సంవత్సరాలు పాలన కొనసాగించినా ఆయన జిల్లాకు, జిల్లా ప్రజలకు చేసిందేమీ లేదని, అందుకే కిరణ్ అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. జిల్లా టీడీపీ శ్రేణులు సైతం చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చి కండలేరు పనులు త్వరితగతిన పూర్తి అవడానికి సహకరించేలా చేయాలని, అలా కాదని అడ్డుకునేందుకు కుట్ర పనితే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో భాస్కర్, రవి, వెంకటేష్ రెడ్డి, మధు, వెంకట్, ద్రాక్షాయణి, నాగమణి, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. అయ్యా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మీకు కమిషన్లు కావాలంటే, తెలుగుదేశం పార్టీకి చందాలు కావాలంటే మా చిత్తూరు జిల్లాలోని మహిళలంతా కూడా 14 నియోజకవర్గాల్లో ఇంటింటికి చందాలు వేసుకొని మీకు కమిషన్లు ఇస్తాం. కమిషన్లకు కక్కుర్తిపడి కండలేరు నీటిని చిత్తూరు జిల్లాకు రానియకుండా అడ్డుకుంటే మాత్రం చరిత్రహీనులు అవుతారని చెప్పని హెచ్చరిస్తున్నాను. బడుగు బలహీన వర్గాల ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పిస్తోందని ఆ పార్టీ నాయకులు తెలిపారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు బొమ్మగుంట రవి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి శ్రమించిన కార్యకర్తలకు పార్టీ పదవులను కట్టబెట్టి ప్రోత్సహిస్తోందని తెలిపారు. బీసీలకు పెద్ద ఎత్తున పార్టీ పదవులను ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్లో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు అగ్రస్థానం ఉంటుందనడానికి తమకు ఇచ్చిన పదవులే నిదర్శనమన్నారు. తమపై అధిష్టానం ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
పదవులు రావడానికి సహకరించిన ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డికి, ఓబీసీ చైర్మన్ కట్టా జయరాం యాదవ్కు, నూతనంగా నియమితులైన రజక విభాగం కన్వీనర్ కన్నయ్య, నగర కమిటీ స్టీరింగ్ సభ్యులు చెంగల్లాయలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుద్దేల బాబు, తిమ్మారెడ్డి, గోపి యాదవ్, జనార్దన్ పాల్గొన్నారు. సమైక్యాంధ్ర కోసం ఎంతోమంది సీమాంధ్రులు, అమాయకులు బలిదానాలు చేశారని, అయినప్పటికీ కేంద్రానికి కనికరం కలక్కపోవడం బాధాకరమని శాప్స్ ఐకాసా కన్వీనర్ డాక్టర్ సుధారాణి ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర సాధన కోసం భవిష్యత్ కార్యాచరణకు మంగళవారం తిరుపతి ఎస్వీయు ఆర్ట్స్ ఆడిటోరియంలో రాయలసీమ, నెల్లూరు జిల్లాల విద్యార్థి జేఏసీ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సుధారాణి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏళ్ల తరబడి విభజన కోసం చేస్తున్న తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోతే 85 రోజుల సమైక్య ఉద్యమంలో 800కు పైగా అమాయకులు అసువులు బాశారని తెలిపారు. వేర్పాటువాదుల ఉద్యమం కంటే సీమాంధ్రలో చేస్తున్న సమైక్య ఉద్యమం ఎంతో గొప్పదని అన్నారు. ఓట్లు వేసి గద్దెను ఎక్కించిన ప్రజలనే విస్మరించి పదవులే పరమావధిగా భావించిన ప్రజాప్రతినిధులకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమైక్య ఉద్యమం ఉధృతంగా జరగడానికి కారణం విద్యార్థులేనని, విద్యార్థుల శక్తి ముందు ఏ శక్తి పనికిరాదని, సమైక్య సాధన జరిగేంత వరకు అవిశ్రామంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో విద్యార్థి ఐకాసా నాయకులు శేషాద్రి నాయుడు, హరికృష్ణ, నగేష్, చంద్రమోహన్, రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా రేపు ఇది నోటును వీగిపోయేటట్టు చేస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన వేట ఎంతో త్యాగం చేశారు. 2 నెలల జీతాలు మన ఎన్జిఓ సోదరు వాళ్ళంతా కూడా తాత్కాలికంగా ఈరోజు సమ్మె విరమించారు అంటే మన మధ్య తరగతి పేద ప్రజలు పడుతున్న బాధ చూసే మెయిన్గా వాళ్ళు విరమించారు. అసలే రాష్ట్ర విభజన ఒక బాధ వైపు, నెల పెడితే జీతం రాకపోతే ఎన్ని కుటుంబాలు గడుస్తాయేమో, కోట్లున్న వాళ్ళకేం అర్థమవుతుంది ఈ బాధ. వీటిని కూడా పరిగణలోకి తీసుకొని తాత్కాలికంగా సమ్మె విరమించారు. విద్యార్థి శక్తిని ముట్టుకు ఎవరు తక్కువగా అంచనా వేయకూడదని మీరు నిజంగా చాటి చెప్పాల్సిన టైం ఇది. ఎందుకు మనతో ఈ విధంగా దొంగాట్లాడుతున్నారు, ఎవరిని మోసపుచ్చాలని, కేవలం కొంతమంది రాజకీయ నిరుద్యోగుల కోసం ఇంత రాక్షస క్రీడ వాళ్ళు చేయొచ్చా అని మీరు ప్రశ్నించాలని. ఎస్సీ ఎస్టీ హిందువుల ఐక్యత కోసం, హక్కుల పరిరక్షణ కోసం దళిత హిందూ ధర్మ ప్రచార పరిషత్ విశేషంగా కృషి చేస్తోందని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బాబ్జీ పేర్కొన్నారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత హిందూ ధర్మ ప్రచార పరిషత్ చిత్తూరు జిల్లా నూతన కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా బాబ్జీ మీడియాతో మాట్లాడుతూ, దళితుల ఆలయ ప్రవేశాల విషయంలోనూ దళితులను చైతన్యపరిచి వారి హక్కుల పరిరక్షణ కోసం తమ సంఘం ఎంతగానో కృషి చేస్తోందని పేర్కొన్నారు. అందుకే సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రతి జిల్లాలో కమిటీలను వేసి ఆ కమిటీల ద్వారా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపట్టి తమ ఉనికిని చాటుకుంటామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో నూతన జిల్లా అధ్యక్షులు చిరంజీవి, జగదీష్, ప్రశాంత్, మణికంఠ, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై సమైక్య ఉద్యమాల భవిష్యత్తు కార్యాచరణను రూపొందించేందుకు నిర్వహించనున్న తిరుపతి ఉద్యోగ జేఏసీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ గౌరవ అధ్యక్షులు ముని సుబ్రహ్మణ్యం ఓ ప్రకటనలో కోరారు. ఢిల్లీ పెద్దల రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సీమాంధ్రుల్లో నెలకొన్న ఆందోళన, తాజా రాష్ట్ర పరిణామాలపై చర్చించి రాష్ట్ర సమైక్యత కోసం చేపట్టవలసిన భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు బుధవారం సాయంత్రం 5 గంటలకు స్థానిక ఉదయ ఇంటర్నేషనల్ హోటల్లో సమావేశాన్ని నిర్వహించనున్నామని అన్నారు. ఈ సమావేశానికి ఎన్జీఓలు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, ప్రజా సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు, సమైక్యవాదులు హాజరై విజయవంతం చేయాలని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి సుమారు 27,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 15 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 6 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 9, 50 రూపాయల గదులు 102, 100 రూపాయల గదులు 67, 500 రూపాయల గదులు 14, 600 రూపాయల గదులు 21 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 86, వసంతోత్సవం టికెట్లు 242, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 361 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను బుధవారం విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారము, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,535 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,949 రూపాయలు. వెండి 1 కిలో ధర 48,860 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 52 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తాగునీరు సాగునీరు ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ బాధితులకు నష్టపరిహారాన్ని చెల్లించండి. అధికారులకు కలెక్టర్ రామ్ గోపాల్ ఆదేశం. అనైక్యత లోపమే విభజనకు కారణం. ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు కమలానంద భారత్ స్వామీజీ జోస్యం. డిగ్గీ రాజా సీమాంధ్రులను కించపరిచేలా మాట్లాడుతున్నాడు. పాలకులు కసాయి వాళ్ల కంటే హీనంగా వ్యవహరిస్తున్నారు. నగరి శాసనసభ్యులు గాలి ఫైర్. ప్రజల మనోభావాలను అవహేళన చేస్తున్నా ఇంకా పదవుల్ని పట్టుకుని వేలాడుతున్నారు. ఇకనైనా కళ్లు తెరవండి. రాజకీయ సంక్షోభంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకురండి. కేంద్ర మంత్రులు ప్రజాప్రతినిధులపై సమైక్యవాది మబ్బు చెంగారెడ్డి ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.